ऑलरेडी हमने बोल दिया कॉशन किया మీమ్స్ అని. అది ఆల్రెడీ మీమ్స్ అండి. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతున్నాయో అదే అవుతున్నాయి. ఆల్రెడీ ఉన్నవే అండి అవి. ఆల్రెడీ మేము చెప్పాము, ప్రాబ్లం లేదు. కాదు అంటే లైక్ మన బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నాం కదా, ఎందుకు అనేది. ఆయన ఎంజాయ్ చేశారండి ఆయన ఈవెంట్లో, ఆయన ఇంటర్వ్యూలో ప్లే చేస్తే. పైగా అది సోషల్ మీడియాలో లైక్ అందరినీ ఆనందింపచేసి అయిపోయింది. మీరు ఇప్పుడు దాన్ని అంత పర్టికులర్గా మళ్ళీ దాని మీద క్వశ్చన్ అయ్యాలా? అప్పుడప్పుడు వైరల్ కంటెంట్ మా నుంచి కూడా కావాలి కాబట్టి. అండ్ ఎస్, ఇంతకీ నేను మీకు మైక్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, చాలా సైలెంట్గా వచ్చి అమేజింగ్ హిట్ కొట్టడం జరిగిందనమాట. అండ్ బేసిక్గా అక్కడ రాయడం జరుగుతుంది సక్సెస్ బియాండ్ ద నాయిస్ అని చెప్పి. ఏమంటారు దాని గురించి మీరు, ఈషా గురించి? లేదండి, డెఫినెట్గా ఇది సక్సెస్ బియాండ్ ద నాయిస్ అనేది పర్ఫెక్ట్ టైటిల్ దీనికి. ఎందుకంటే ఇది ఒక అంటే ఇందాక సురేష్ బాబు గారు చాలా మంచి మాట చెప్పారు. ఏంటి చిన్న సినిమా అనొద్దు, ఇండిపెండెంట్ సినిమా అనండి అని. నిజంగా ఈ రోజు నుంచి కూడా నేను చిన్న సినిమా అనటం మానేసి ఐ వుడ్ లైక్ టు సే ఇండిపెండెంట్ ఫిలిమ్స్. ఇది ఈ ఇండిపెండెంట్ ఫిలిం నియర్లీ నిన్న నేను చూస్తే ఏపీ అండ్ తెలంగాణ, ఎందుకంటే యూఎస్లో ఇప్పుడు ఫస్ట్నే రిలీజ్ అవుతుంది, ఇప్పుడు వరకు రిలీజ్ అవ్వలేదు. ఏపీ అండ్ తెలంగాణలో నియర్లీ 6 crores గ్రాస్ చేసింది. అంటే నేను జెన్యున్గా మైక్ ముందు చెప్తున్నాను, ఇట్ డన్ ఏ 6 crores ఆఫ్ ద గ్రాస్. అంత ఈజీ కాదు ఈ రోజుల్లో ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇంత బాగా పెర్ఫామ్ చేయడం. అది ఏంటి, ఇది కొంతమందికి నచ్చింది, కొంతమందికి దీని మీద కామెంట్ చేశారు, కొంతమంది చాలా బాగా నచ్చింది, కొంతమందికి కొంచెం నచ్చలేదు. ఇవన్నిటిని దాటి ఇంత కాంపిటీషన్లో ఇంత కొంచెం అటు ఇటు ఊగి అన్నీ చేసి చివరికి ఇది తీసుకెళ్ళి 6 crores గ్రాస్ దగ్గర నిలబెట్టింది ఈరోజు. దట్స్ వై నిన్న వంశీ మాట్లాడినప్పుడు అదే అన్న, డెఫినెట్గా దీన్ని మనం ప్రొజెక్ట్ చేయాలి, మనం సక్సెస్ జరుపుకోవాలి. బికాస్ 6 crores ఫర్ దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ నెంబర్. అంటే ఒక్కొక్క సినిమాకి ఒకటి ఉంటుంది కదండి, ఈ సినిమాకి ఇది చాలా మంచి నెంబరు. అండ్ ఇది నిజంగా దిస్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ గారు. ఆయన ఏదైతే నమ్మారో అదైతే మాత్రం థియేటర్లో డెలివరీ అయ్యింది. ఎవరేమనుకున్నా కూడా అది 100% డెలివరీ అయ్యింది. అది అవ్వకపోతే ఈ సినిమాకి ఈ నెంబర్ రాదు. మేము ఎంత అరిచినా, మేము ఎంత గీ పెట్టినా, ఏం చేసినా సినిమా మాట్లాడకపోతే డబ్బులు చేయదు. అది ఎంత పబ్లిసిటీ పెట్టినా కూడా డబ్బులు చేయదు. సో సినిమా మాట్లాడిందంటే అది వర్కౌట్ అయింది. వర్కౌట్ అయినప్పుడు మనం హ్యాపీగా సక్సెస్ మీట్ పెట్టచ్చు. అదే పెట్టమని చెప్పాను ఈరోజు. అండ్ కంగ్రాచులేషన్స్ దాము గారు, మీ సెకండ్ ఇన్నింగ్స్ వెరీ పాజిటివ్ వేలోనే స్టార్ట్ అయింది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. మేము ఇంకా మా స్టేజ్ మీద మాట్లాడతాను మిగతా. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. వివి కాంబినేషన్ వల్ల, విక్టరీ కాంబినేషన్ వల్ల, వాసు గారు అండ్ వంశీ గారి కాంబినేషన్కి అండ్ వెరైటీ ఆఫ్ ఫిలిమ్స్ అందించారు. ఫస్ట్ మాకు లిటిల్ హార్ట్స్ అంటూ నవ్వించారు, దాని తర్వాత ఎమోషనల్ లవ్ స్టోరీ ఇచ్చారు రాజు వెడ్స్ రాంబాయ్ ద్వారా, ఇప్పుడు భయపెట్టారు కూడా. అండ్ వంశీ గారు, వంశీ గారు, మీరు చెప్పండి, మీరు సైలెంట్గా ఎంజాయ్ చేసేది ఏది, నాయిస్ చేసి చెప్పాలనుకునేది ఏది 2025లో? బికాజ్ ఎండ్ అయిపోతుంది కాబట్టి. వంశీ గారు బాగా నాయిస్ చేస్తూనే ఉన్నారు 24 నుంచి. ఆయనకి సపోర్ట్గా బన్నీవాస్ సార్ ఉన్నంతసేపు ఈ నాయిస్ పెరుగుతూనే ఉంటుంది. 25, 26, ఇంకా 26, 20, 30 వరకు ఎప్పటి వరకు ఉంటుంది అనుకుంటున్నాను. మరి వీళ్ళిద్దరు ఈ పార్ట్నర్షిప్ అది కొనసాగుతూనే ఉంటుందండి. అదైతే ఎపిసోడ్స్ 3000+ అన్నట్టు మనకి. అంటే ఈషాతో ఇంకా ప్రూవ్ అయింది ఏంటంటే, ఎక్కడైనా కంటెంట్ ఉందంటే వాళ్ళు డైరెక్ట్గా వాసు గారి దగ్గరికి అండ్ వంశీ గారి దగ్గరికి వస్తే చాలు ఇలాంటి సక్సెస్ మీట్లు జరిపేసుకోవచ్చు అనమాట. సో అలాంటి నాయిస్ అయితే గట్టిగా వినపడింది అందరికీ. ఎగ్జాక్ట్లీ. అంటే మాలాంటి డైరెక్టర్స్ అందరికీ ఒక వేస్తూ వచ్చారనమాట. రైట్. ఇది భయపెట్టిన సినిమా కదా, సో 2025లో భయపెట్టిన సందర్భం ఉంది మీ జీవితంలో? అంటే బయటికి వెళ్ళినప్పుడల్లా ఒకటి కొట్టావు కదా, ఇంకోటి ఏంటి అని అడుగుతారు కదా, అదే నెక్స్ట్ అదే మన సీతం వాకిట్లో మన వెంకటేష్ గారు చెప్పినట్టు ఏం చేస్తున్నాం ఏమని చెప్తాం, ఏమని చెప్పాలి? వంశీ గారు, ఫైనల్ క్వశ్చన్, ఒకటి కొట్టారు కదా, ఇంకొకటి ఇప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. రామ్ గారు, డైరెక్ట్ అదే క్వశ్చన్, 2025లో మిమ్మల్ని భయపెట్టిన సందర్భం ఏంటి? 2025లో మేము రిలీజ్ చేసాం సినిమా, అంతకన్నా భయం ఏముంటుందండి? అది భయం ఏమిటండి, అంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. బిఫోర్ ద రిలీజ్ టైట్ షేక్ ఉంటుందండి. బిఫోర్ రిలీజ్ షేక్ ఉంటుంది అసలు, మామూలుగా ఉంటుంది. మనం మంచి సినిమా తీసామని మనకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ రిసెప్షన్ కరెక్ట్గా రిసీవ్ అయ్యే వరకు ఆ భయం ఉంటుందండి.
మార్చ్ 14th ముందు వరకు నన్ను చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అవును, నిజంగానే ఆ ప్రమోషన్స్లో నేను కూడా ఉన్నాను. అండ్ అమేజింగ్ ఫిలిం మేము అందరికీ ఇవ్వడం జరిగింది. నాలెడ్జ్ కూడా పెరిగింది చాలా మందికి దానివల్ల. అండ్ హర్షిత్ గారు స్టెప్ వేసి చెప్తారా మీరు? జన్మ జన్మల బంధం. ఓకే, మీరు చెప్పండి. 2025లో మిమ్మల్ని భయపెట్టిన సందర్భం ఉంది? భయపెట్టింది ఏం లేదు, అంత నాయిసే. ఐ థింక్ శుభం వచ్చింది అండ్ మంచి సక్సెస్ కొట్టింది. సో యా, వెరీ హ్యాపీ. మేము కూడా హ్యాపీ మిమ్మల్ని చూసి. వంశీ గారు మొత్తం నాయిసే, ఇలా సైలెంట్గా వచ్చి కూడా ఒక రేంజ్లో నాయిస్ చేశారు. వాట్ యూ సే? మిమ్మల్ని భయపెట్టింది కూడా ఉందా, లేకపోతే మీరే భయపెడుతున్నారు అందరినీ? నేను ప్రతిరోజు భయపడతా. అంటే సినిమా ఒకటి ఎత్తుకున్నాక అక్కడి నుంచి మళ్ళీ రిలీజ్ అయిపోయి ఇట్లాంటి ఈవెంట్లు చేసుకునే వరకు భయపడతానే ఉంటా. సినిమా హిట్ అవ్వాలి. భయపడకపోతే మళ్ళీ వర్క్ చేయం మనం. రైట్, అంటే భయపడటమే సక్సెస్కి మార్గం అని ఇప్పుడే చెప్పారు మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పెడితే డబ్బులు ఎక్కడ పోతాయని భయం. లేదండి, మీరు లెక్కల్లో ఎంత కరెక్ట్ అంటే డబ్బులు పోవు, ఎప్పుడు వస్తూనే ఉంటాయన్నమాట. దట్స్ అమేజింగ్. అఖిల్, రాజు వెయిట్స్ రాంబాయి అండ్ ఇప్పుడు ఈషా. 2025 చాలా ఆనందాన్ని ఇచ్చింది, బట్ భయపెట్టింది ఏమన్నా ఉందా? ఐ జస్ట్ వాంటెడ్ టు నో. లైక్ భయపెట్టిందంటే కొన్ని ఉన్నాయి. స్టార్టింగ్లో కొంచెం ఇయర్ స్టార్టింగ్లో భయపడి ఉండే, బట్ ఇయర్ ఎండింగ్లో ఫుల్ కాన్ఫిడెన్స్తోని ముందుకెళ్తున్నా 2026కి. అంతే. యా. సిరి, మీరు భయపెట్టారు స్క్రీన్ మీద ఇంటర్వెల్ బ్యాంక్లో, మిమ్మల్ని కూడా భయపెట్టింది ఏమన్నా ఉందా? నన్ను భయపెట్టింది ఏం లేదు. నేను అంత త్వరగా దయ్యాలకు తప్ప ఇంక నేను దేనికి భయపడను. సో యా, చూడండి ఇప్పటికీ చందు ఎంత దూరంగా కూర్చున్నాడు. అమ్మాయిలంటే కొంచెం ముందు కూర్చునే చందు కూడా అంత భయపెట్టారు మీరు ఇంటర్వెల్ బ్యాంక్లో. సో ఓకే చందు, ఐ అండర్స్టాండ్ కంప్లీట్లీ. మీకు దెయ్యాలంటే భయమా? యా, చాలా భయం నాకు. బట్ యూ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. Thank you so much. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. సో బెక్కం వేణుగోపాల్ గారు, మిమ్మల్ని భయపెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇంతవరకు ఎవరు భయపెట్టలేరు. ఎట్లాగా భయపడకూడదని బతుకుతుంటా. భయపడొద్దు అని ఆ రోజు శ్రీరామ్ థియేటర్కి వెళ్ళా. ఈషా సినిమా చూసా. ఈషా సినిమాలో ఒక 4-5 సార్లు భయపడ్డా. బా సార్, కరెక్ట్ ఆన్సర్ సార్. ఏ ఈవెంట్లో ఏదైతే ఆ క్వశ్చన్ అడిగామో ఆ ఈవెంట్కి రిలేటెడ్గా మీరు ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో నా లక్ష్మీ భూపాల్ గారు అక్కడెక్కడో ఉన్నారు, ఒకసారి అడుగుదాము మనమైతే. పైకి పిలిచి అడిగేద్దామా? డైరెక్ట్గా పైకి పిలిచి మాట్లాడుకుందాం అంటారా మనం? ఓకే. సో బిఫోర్ నేను